నమస్తే, నేను వంశీ. హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఒక్కో అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను మీకు వివరిస్తాం. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని మీకు అందిస్తాం. వ్యాధికి గల కారణాలేమిటి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి జీవనశైలిని అనుసరించాలి, ఎలాంటి సమతుల ఆహారం తీసుకోవాలి, వ్యాధి ప్రమాదం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై డాక్టర్లు పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఇక ఈరోజు ఆరోగ్యం కార్యక్రమంలో కిడ్నీ సమస్యలు, అదే మూత్రపిండాల సమస్య గురించి చర్చిద్దాం. కిడ్నీ సమస్యలు సాధారణంగా ఎటువంటి హెచ్చరికలు లేకుండా వస్తాయా? చిన్న చిన్న లక్షణాలు మాత్రమే కనిపించినప్పుడు వైద్య నిపుణులను సంప్రదించి కొన్ని పరీక్షలను చేస్తే మూత్రపిండాల వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చా? ఇవి ముందుగా గుర్తించడం వల్ల ప్రమాదం నుంచి బయటపడవచ్చు కూడా. ఆకస్మికంగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం, మైకంగా ఉన్నట్లు, అలసటగా ఉన్నట్లు అనిపిస్తే కిడ్నీ వ్యాధిగా అనుమానించవచ్చట. బలహీనంగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, కాళ్ళు విపరీతంగా వాచిపోవడం లాంటి లక్షణాలు కిడ్నీ డిసీజెస్కు కారణం కావచ్చంటున్నారు వైద్యులు. వెంటనే అప్రమత్తమై డాక్టర్లను సంప్రదిస్తే కిడ్నీ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన కిడ్నీ జబ్బులు రావడానికి ఉన్న లోతైన కారణాలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనల ద్వారా తెలుసుకుందాం. ముందుగా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. మొదటిది అక్యూట్ కిడ్నీ డిజీజ్ అనేది టెంపరీ కిడ్నీ ప్రాబ్లమ్ అండి. ఇంకో గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ఈజ్ క్రానిక్ కిడ్నీ డిజీజ్, దట్ ఈస్ పర్మనెంట్ కిడ్నీ ప్రాబ్లమ్గా డివైడ్ చేసుకుంటాము. ఈ టెంపరీ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి మెయిన్గా వచ్చే కారణాలు ఇన్ఫెక్షన్స్ అండి. బాడీలో ఉండే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా, అంటే ఊపిరితిత్తుల్లో నిమోనియా కానీ, కిడ్నీల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం, అలాగే పేగుల్లో కూడా ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి అక్యూట్గా కిడ్నీ అనేది డ్యామేజ్ అవ్వడం జరగచ్చు. అదే కాకుండా ఓవర్ ద కౌంటర్ పిల్స్, అంటే పెయిన్ కిల్లర్స్ అని వింటూ ఉంటాం కదా, డైక్లోఫెనాక్, అసెక్లోఫెనాక్, మెఫెనమిక్ యాసిడ్, వీటి వల్ల కూడా మనకి టెంపరీగా కిడ్నీ డ్యామేజ్ అనేది రావడం జరగచ్చు. ఇప్పుడు అలాగా ద మెయిన్ కేటగిరీ ఆఫ్ కిడ్నీ డిజీజెస్ ఏవంటే క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటాము. వీటిని మనం పర్మనెంట్ కిడ్నీ డిజీజ్గా క్లాసిఫై చేస్తాము. దీనికి మెయిన్గా కారణాలు ఏంటంటే, మొదటిది మధుమేహం, అంటే డయాబెటీస్. ఎన్నో సంవత్సరాలుగా మనకి హై షుగర్స్ అనేవి ఉండటం వల్ల మనకి క్రానిక్ కిడ్నీ డిజీజ్ అనేది రావచ్చు. మధుమేహంతో పాటు నెక్స్ట్ కాజ్ రక్తపోటు, అంటే హై బ్లడ్ ప్రెషర్స్ అండి. ఇది కూడా ప్రొలాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం, ఆల్మోస్ట్ 1 to 2 years ఆఫ్ బ్లడ్ ప్రెషర్ మోర్ దెన్ 140/90 కంటే ఎక్కువ ఉండడం జరిగితే మనకి క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఏర్పడచ్చు. దీంతోపాటు వివిధ మిసిలీనియస్ రీజన్స్ కూడా ఉంటాయండి. మూడోది ఏంటి అంటే ఉబ్బకాయం, అంటే ఒబేసిటీ, అధిక బరువు ఉండటం వల్ల కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. నెక్స్ట్ సేమ్ ఇందాక చెప్పినట్టు ఓవర్ ద కౌంటర్ పిల్స్, అంటే పెయిన్ కిల్లర్స్, మెయిన్లీ డైక్లోఫెనాక్, అసెక్లోఫెనాక్ కొంతమంది తెలియక ఎన్నో రోజులుగా వాడేస్తూ ఉంటారు. మామూలుగా డాక్టర్ ఇచ్చేది వారంకి లేదంటే 10 రోజులకి ఇస్తారు. అది తెలియకుండా చాలామంది నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ వాడేసినందుకు వాళ్ళకి కిడ్నీ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి క్రానిక్ కిడ్నీ డిజీజ్ అనేది ఏర్పడచ్చు. ఇవి కాకుండా మనం చూస్తే ఇండియన్ డైట్లో ఉప్పు శాతం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్లీ అడ్వైస్డ్ మేబీ 3 to 5 grams ఆఫ్ సాల్ట్, అంటే మన ఇండియన్ డైట్లో 8 to 10 grams ఆఫ్ సాల్ట్ ఉంటుందన్నమాట. సో దీనివల్ల కూడా మనకి రక్తపోటు అనేది రావటం, దానివల్ల కిడ్నీస్ అనేది డ్యామేజ్ అవ్వటం జరుగుతుంది. డిసీజ్ అనేది మోస్ట్ కామన్గా డయాబెటిక్, హైపర్టెన్సివ్ వీళ్ళల్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు కాకుండా అదర్ కాజెస్, అంటే ఎనీ స్టోన్స్ వల్ల కొంతవరకు యూరిన్ ఏమైనా బ్లాక్ అయినా దానివల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రేర్గా కొన్ని అన్నోన్ కాజెస్, అంటే ఎగ్జాక్ట్ కాజెస్ తెలియవు, సో దానివల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వరకు వెళ్తాయి. యూజువల్గా కాజ్ బట్టి సిమ్టమ్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. అంటే స్లోగా ఓవర్ ద పీరియడ్ మెల్లిగా ప్రోగ్రెస్ అయితే యూజువల్గా బాడీ దానికి తగ్గట్టు అడ్జస్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో సిమ్టమ్స్ ఏవి కనబడవు. కానీ ఒకసారి కిడ్నీ ప్రాబ్లం ఏమైనా సడన్గా
ఎపియర్ అయితే మటుకు యూజువల్గా బాడీ అడ్జస్ట్ అయ్యే టైం ఉండదు కాబట్టి సిమ్టమ్స్ అనేవి తొందరగా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే వాల్యూమ్ ఓవర్లోడ్ అంటాం. అంటే మనం నార్మల్గా బాడీలో కిడ్నీ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బాడీలో ఉండే ఎక్సెస్ వాటర్ని, ఎలక్ట్రోలైట్స్ని అది స్టెబిలైజ్ చేస్తుంది అనమాట. సో ఒక్కసారి ఆ కిడ్నీ ఫంక్షన్ పోయినప్పుడు ఈ ఫిల్టరేషన్ అంటే ఈ ఎలక్ట్రోలైట్స్ కానీ వాటర్ కానీ ఆ మెయింటెనెన్స్ని కొంచెం అదుపు తప్పే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల బాడీలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పూల్ అయిపోతుంది అనమాట. అంటే మొహం వాయడం, దాన్ని ఫేషియల్ పఫినెస్ అంటారు, కాలు పొంగులు, పీడలెడమ అంటారు. తర్వాత వీటి వల్ల ఆయాసం వస్తుంది. ఒక స్టేజ్కి వచ్చినప్పటికీ అలాగా స్లోగా ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే యూరిన్ వచ్చే క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. సో ఇవి కాకుండా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల వేరియస్గా ఉండే కాంప్లికేషన్స్ ఉంటాయి. లైక్ ఎనీమియా ఉంటుంది, తర్వాత బోన్ డిసీజ్ ఉంటుంది. ఇవన్నీ దాని రిలేటెడ్ రెస్పెక్టివ్ సిమ్టమ్స్ కూడా ప్రజెంటేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక్కసారి ఏమైనా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఆల్రెడీ డయాగ్నోజ్ అయ్యి ఉండి మందులు అవి రెగ్యులర్గా వాడుకుంటుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. అంటే ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ, తర్వాత అదర్ సిస్టమ్స్ అంటే కార్డియాక్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా స్క్రీన్ చేయించుకున్నట్లయితే కిడ్నీ ప్రాబ్లం కానీ అదర్ సిస్టమ్స్ రిలేటెడ్ ఇనీషియల్ సిమ్టమ్స్ కానీ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసుకుంటే అది ప్రోగ్రెస్ అవ్వకుండా కొంతవరకు మనం ఆపుకునే ఛాన్సెస్ ఉంటాయి. కిడ్నీ వ్యాధి రావడానికి కారణాలేమిటో తెలుసుకున్నాం కదా. మరి వాటి లక్షణాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. వారి సలహాలు, సూచనలను తెలుసుకుందాం. కిడ్నీ ప్రాబ్లమ్స్ లక్షణాలు తెలుసుకుని ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కిడ్నీ జబ్బులు ప్రమాదకరమైనవే అయినప్పటికీ జాగ్రత్తలు పాటించడం ద్వారా వాటి నుంచి రక్షణ పొందవచ్చునంటున్నారు డాక్టర్లు. కిడ్నీ సమస్య పడే ముందు మనం కనుక్కోవాలండి. కిడ్నీ ఫస్ట్ బీపీ, షుగర్ అనేది స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకొని రెగ్యులర్గా మనం చెకప్ చేసుకుంటుంటే మనకి స్టార్టింగ్ స్టేజ్లో తెలుస్తుంది కిడ్నీ ప్రాబ్లం ఉందనేది. ఆ స్టార్టింగ్ స్టేజ్లో ప్రాబ్లం ఉందని తెలిస్తే మనం మాటలు వాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. కాలవాపులు ఎక్కువ వస్తుందన్నా, లేదా వంటికి రావడం తగ్గిందని, లేదా హిమోగ్లోబిన్, బాడీలో హిమోగ్లోబిన్ తగ్గిందని, ఇక సీరం క్రియాటినిన్, అవి రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ 100 రూపాయలు అవుతుంది. 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి సీరం క్రియాటినిన్ ఒకటి వంటికి పరీక్ష, యూరిన్ రొటీన్, అది 100 రూపాయలు అవుతుంది. ఈ 2 పరీక్షలు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటుంటే మనము తొందరగా కిడ్నీ వ్యాధి ఉన్నట్టు తెలుస్తుంది. కిడ్నీ ఎలా ఉంటుందంటే మీకు 60-70% కిడ్నీ డ్యామేజ్ అయినా మీకు ఎటువంటి అనిపించదు. అర్థమైందా? మీకు క్రియాటినిన్ పెరుగుతూ ఉంటుంది, కిడ్నీ ఆల్మోస్ట్ 60% డ్యామేజ్ అయితే ఉంటుంది, కానీ మీ బాడీలో ఎటువంటి చేంజెస్ ఏం కనపడదు. అందువల్ల మనం తొందరగా కిడ్నీ సమస్యను కనుక్కోవాలంటే క్రియాటినిన్, యూరిన్ రొటీన్ అనేది పరీక్ష చేస్తుంది. కిడ్నీ వ్యాధిని యొక్క లక్షణాలని ఎలా గుర్తించడం? కిడ్నీ వ్యాధి అనేది మెల్లగా క్షీణిస్తుంది. సో ప్రారంభ దశలో మనం కిడ్నీ వ్యాధి యొక్క లక్షణాలని మనం కనిపించవు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ అదే గుండె జబ్బు ఉందనుకోండి, గుండె నొప్పి వస్తుంది. అలాగే కడుపులో ఇబ్బంది కానీ ఏమైనా ఉంటే కడుపు నొప్పి వస్తుంది. నరాల్లో సమస్య ఉంటే మనకు తలనొప్పి కానీ పక్షవాతం కనిపిస్తుంది. కానీ కిడ్నీ వచ్చేసరికి కిడ్నీ నొప్పి, ప్రతి కిడ్నీ జబ్బు కిడ్నీ నొప్పి కింద ప్రజెంట్ అవ్వదు. సో ఈ ప్రారంభ దశలో కిడ్నీ జబ్బు ఉండేటప్పుడు ఎలా గుర్తించాలి అంటే కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి. అంటే బ్లడ్ కానీ యూరిన్ కానీ టెస్ట్ ఉంటాయి. బ్లడ్ టెస్ట్ వచ్చేసరికి బ్లడ్ యూరియా అండ్ సీరం క్రియాటినిన్ అని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. ఇవి టెస్ట్ చేయించుకుంటే ప్రారంభ దశలోనే కిడ్నీ జబ్బులు ఏమైనా ఉంటే మనం గుర్తించవచ్చు. అలాగే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటారు. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటే యూరిన్లో ఏమైనా ప్రోటీన్స్ పోతున్నాయా, యూరిన్లో ఏమైనా బ్లడ్ పోతుందా, యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా కూడా మనం కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ద్వారా గుర్తించవచ్చు. ఈ రెండిట్లో ఏమైనా తేడా ఉన్నా డాక్టర్ సూచన మేరకు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అని కానీ, సిటీ స్కాన్, CT-KUB అని కానీ గుర్తిస్తే కిడ్నీ సైజెస్ కానీ, కిడ్నీ యొక్క సైజ్ ఏమైనా తగ్గినా, లేకపోతే కిడ్నీలో ఎనటామికల్గా అంటే కిడ్నీలో వాప్ ఏమైనా వచ్చినా, బ్లాడర్లో కానీ ఏమైనా తేడా ఉన్నా మనకు తెలుస్తుంది. అలాగే యూరిన్లో అధికంగా ప్రోటీన్స్ పోతుంటే, లేకపోతే రక్తం ఎక్కువ పోతూ ఉన్నా కిడ్నీ బయాప్సీ అని ఉంటుంది అనమాట. ఆ కిడ్నీ బయాప్సీ అంటే కిడ్నీ నుంచి చిన్న ముక్క తీసి దాన్ని పరీక్ష చేస్తారు. ఆ పరీక్ష చేసి దానిలో మనం కిడ్నీ ఎందుకు ప్రోటీన్స్ పోతున్నాయో తెలుసుకుంటే దానికి మందులు వాడితే ఈ కిడ్నీ ఇది ఆరంభ దశలోనే మనం దీర్ఘకాలికంగా కిడ్నీ జబ్బు
రాకుండా మనం నివారించవచ్చు. అలాగే ముందుగా చెప్పినట్టు ఇవి ప్రారంభ దశలో మనం కిడ్నీ ఇబ్బందిని ఇలా గుర్తించవచ్చు. దీర్ఘకాలికంగా అంటే మోర్ దెన్ 50% ఆఫ్ ది కిడ్నీ పాడేటప్పుడు మనకి శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏంటి అంటే ప్రథమంగా వచ్చేసరికి కాళ్ళ వాపులు, అలాగే మొహం వాపులు, కళ్ళ కింద వాపులు రావటం, ఆయాసం ఉండటం. ప్రారంభంలో నడిచేటప్పుడు ఆయాసం వస్తుంది, తర్వాత మెల్లగా కూర్చున్నా పడుకున్నా ఆయాసంగా ఉండటం, తర్వాత వికారంగా ఉండటం, వాంతులు రావటం, వాంతులు అయ్యేటట్టు ఉండటం, నోటికి రుచి తగ్గిపోవటం, అలాగే చర్మం పొడిబారిపోవటం, యూరిన్ తగ్గిపోవటం, అలాగే నిద్ర సమస్యలు రావటం, నిద్ర సరిగ్గా లేకపోవటం, అధికంగా నిద్రపోవటం, లేకపోతే నిద్ర తగ్గిపోవటం. ఇవి దీర్ఘకాలికంగా మనం వచ్చే కిడ్నీ వ్యాధి యొక్క లక్షణాలు. ఎప్పుడైతే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయో దగ్గరలో ఉన్న కిడ్నీ డాక్టర్ని కలిసి వాళ్ళ సూచన మేరకు మీరు మందులు వాడుకుంటే కిడ్నీని ఆ వ్యాధిని అక్కడితో నివారించవచ్చు. లేకపోతే దీర్ఘకాలికంగా పాడైన తర్వాత డయాలసిస్ వరకు వెళ్లాల్సి వస్తుంది. కిడ్నీ వ్యాధుల లక్షణాల గురించి ప్రముఖ డాక్టర్లు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. కిడ్నీ వ్యాధుల నుంచి రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యల ద్వారా మనం కిడ్నీ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు, ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, వాకింగ్ చేయాలి, ఆహారం తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై ప్రముఖ వైద్య నిపుణుల సూచనలు, సలహాలను ఇప్పుడు చూద్దాం. సో కిడ్నీ జబ్బుని అంటే అదేం పెద్ద ప్రమాదకరమైన జబ్బు కాదండి. ప్రతి మనిషి 2 కిడ్నీలతో పుడతాడు. అవి వయసు పెరిగే కొద్దీ అవి అరిగిపోతూ ఉంటాయన్నమాట. సో 40 ఏళ్ళు దాటాక ప్రతి మనిషికి ఎంతో కొంత వయసు రీత్యా అరిగిపోవడం అనేది జరిగి కిడ్నీ జబ్బు అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఈ కిడ్నీ జబ్బుని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, అంటే ఎలా రాకుండా వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా దానికి సంబంధించిన లక్షణాలు అవన్నీ ఏముంటాయి అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ కిడ్నీ జబ్బు ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే ఎవరైతే ఉప్పు మోతాదు చాలా ఎక్కువగా తింటారో, ఎవరైతే ఎక్కువగా నాన్ వెజ్ అంటే ఎప్పుడైనా వన్స్ ఎ వీక్ ఆర్ ట్వైస్ ఎ వీక్ ఇట్స్ ఓకే, కానీ డైలీ హెవీ నాన్ వెజ్ ఎస్పెషల్లీ రెడ్ మీట్ అంటే చికెన్ కానీ మటన్ కానీ లేదంటే ల్యాంబ్ కానీ ఇలాంటివి నాన్ వెజ్ పదార్థాలు ఎక్కువ తినే వాళ్ళకి అవి వండడానికి ఎక్కువ ఉప్పు పదార్థాలు వాడతాం, ప్లస్ వాటిలో ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా కిడ్నీలో రాళ్ళు ఉంటే ఈ రాళ్ళు అనేది ఇనీషియల్ స్టేజెస్లో అంటే మీ జీవనశైలి బాగాలేదు కాబట్టి మీకు కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ స్టోన్స్ అలా ఉండి నార్మల్ కిడ్నీ ప్యారెన్కైమ్ అంటే నార్మల్గా ఉండే కిడ్నీని దెబ్బతీస్తూ ఉంటాయి. సో క్రానిక్గా అంటే ఒక 10-15 ఏళ్ల తర్వాత వాళ్ళకి కిడ్నీ జబ్బు వచ్చే లక్షణం ఉంటుంది. అలాగే ఇప్పుడు పేషెంట్స్ తీసుకుంటే షుగర్, బీపీ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో వీళ్ళకి ఏంటంటే జబ్బు రీత్యా అంటే షుగర్ పేషెంట్స్కి అలాగా షుగర్ లోడ్ ఎక్కువ అయ్యి అది కిడ్నీ నుంచి బయటకు వస్తూ కిడ్నీలో ఉన్న ప్రతి నెఫ్రాన్స్ అంటే కిడ్నీలో ఉన్న ప్రతి పాయింట్ ఫంక్షనింగ్ పాయింట్స్ అన్నీ కూడా పాడయ్యి వాళ్ళకి క్రమేణా ఒక 10-15 ఏళ్ల తర్వాత ఫస్ట్ యూరిన్లో ప్రోటీన్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బీపీ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత పేషెంట్కి కిడ్నీ ఫెయిల్యూర్ అంటే సీరం క్రియాటినిన్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ ముందుగా ఎలా తెలుసుకోవాలి అంటే మనం షుగర్ టెస్టింగ్ రెగ్యులర్గా చేసుకుంటూ ఎవరికైతే షుగర్ కంట్రోల్ అనేది చక్కగా ఉండదో అంటే అట్లీస్ట్ HbA1c అంటే 3 నెలల షుగర్ అనమాట, అది 6 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువగా షుగర్ కంట్రోల్ బాగాలేదు కాబట్టి ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి షుగర్ పేషెంట్స్ అందరూ ఏం చేయాలి అంటే ప్రతి ఏడాది యూరిన్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్లో మనకి ప్రోటీన్ కనుక కనిపిస్తుంది అంటే మీకు కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అన్నట్టు లెక్క. ఈ టైంలో మీరు కనుక ఒక కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ని కానీ లేదంటే ఎవరైనా కిడ్నీ డాక్టర్ని కలిస్తే దాన్ని ఎలా తగ్గించాలి, మీరు తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటి, వాటికి సంబంధించిన జాగ్రత్తలు ఏంటి అనేవి చెప్తారు. అది చెప్పడం వల్ల మీరు ఈ షుగర్ వల్ల వచ్చిన కిడ్నీ ప్రాబ్లమ్ని 15 ఏళ్లలో మీకు వచ్చింది అనుకోండి, దాన్ని ఇంకొక 20 ఏళ్ళు మొదలకుండా డయాలసిస్ స్టేజ్కి వెళ్లకుండా మనం దాన్ని కాపాడుకోవచ్చు. అలాగే బీపీ కంట్రోల్కి చాలా ఇంపార్టెంట్గా చేయాల్సింది ఏంటంటే ఉప్పు తగ్గించడం. చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఈరోజు బీపీ టాబ్లెట్ వేసాం తగ్గిపోయింది ఆపేస్తాము అంటారు. ఒక్కసారి బీపీ కానీ షుగర్ కానీ వస్తే అది లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. మనం ఈ అజాగ్రత్తతోటి తగ్గిపోయిందిలే ఎందుకులే మనం ఎందుకు మాత్ర వేసుకోవాలి అని అజాగ్రత్తతో చేసిన దానివల్ల ఈ బీపీ హై ఉన్న ప్రెషర్ అంతా కూడా అన్ని అవయవాల మీద ముఖ్యంగా 2 కిడ్నీల మీద పడి ఫ్యూచర్లో అంటే ఒక 5-6 సంవత్సరాల తర్వాత అన్కంట్రోల్డ్ బీపీ వల్ల కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఒక 10 సంవత్సరాల్లో మీరు డయాలసిస్ స్టేజ్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది ముందుగా ఎలా గ్రహించుకోవాలి, ఒకసారి మీకు బీపీ షుగర్ లేదా ఎక్కువగా వ్యాయామం చేయని వాళ్ళు అంటే ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు లేదంటే ఒబీస్ పర్సన్స్ వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా బీపీ చెకప్ చేసుకుంటూ అలాగ హై బీపీ రికార్డింగ్స్ వస్తున్నాయి అని మీకు తెలిసినప్పుడు వెంటనే కిడ్నీకి సంబంధించిన యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసుకుంటే కిడ్నీలు ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది.
కొంతమంది పేషెంట్స్ బాగా ఇన్యాక్టివిటీ, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అవడం వల్ల, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అవడం వల్ల మనం బయటికి వెళ్ళి మన పూర్వీకులు పనిచేసినంత పొలాల్లో పనిచేయడం, అంత ఫిజికల్ యాక్టివిటీ లేని వర్క్లో ఎక్కువ చేసుకుంటున్నాం. కాబట్టి మనకి ఈ ఇన్యాక్టివిటీ రిలేటెడ్ మెటబాలిక్ సిండ్రోమ్, అంటే ఒబిసిటీ కానీ, యూరిక్ యాసిడ్ లెవెల్స్ హై ఉండడం కానీ, లేదంటే లిపిడ్ లెవెల్స్ అంటే కొవ్వు పదార్థాలు, ఇవన్నీ కొవ్వు మోతాదు ఎక్కువ ఉండడం కానీ జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఈ పేషెంట్కి పర్సే, అంటే వాటి బాడీ తరహా వల్లనే వాళ్ళకి ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. కిడ్నీ డిసీజ్ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలో అన్న అంశంపై ప్రముఖ వైద్యులు చెప్పిన సూచనలు సలహాలు విన్నారు కదా. అయితే ఇప్పటికే కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న వారు ఎలాంటి జీవనశైలిని అలవర్చుకోవాలి, ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి నియమాలు పాటించాలి, శారీరక మానసిక ఆరోగ్యాలు పెంచుకోవడానికి ఏం చేయాలి అన్న అంశాలపై మరికొంతమంది వైద్యులు విఫలంగా వివరించనున్నారు. కిడ్నీ వ్యాధితో ఇప్పటికే మందులు వాడుతున్న వారు సైతం ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుందంటున్నారు డాక్టర్లు. సో దానికి ఏమేమి మనం జాగ్రత్తలు ముందుగా చూసుకోవాల్సి వస్తే, మొదటిది ఆరోగ్యవంతమైన ఆహారం. సో ఆహారంలో మనం చేసుకోవాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ సాల్ట్ అనేది కొంచెం తగ్గించాలి. రోజుకి ఇంచుమించు 5 grams కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు. ప్రోటీన్ అనేది మాంసాహారం కానీ శాకాహారం కానీ ప్రోటీన్ తీసుకోవచ్చు. కానీ తీసుకునేటప్పుడు రెడ్ మీట్ అనేది, అంటే మామూలుగా మటన్ వీటిల్లో గట్రా రెడ్ మీట్ ఉంటుంది. సో అది తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. అదే కాకుండా సరైన మోతాదులో ఈవెన్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కూడా తీసుకోవాలి. సో ఎక్కువ తీసుకోవడం అనేది ఎప్పుడైనా హానికరం, మొదటిది. రెండోది ఏంటంటే, ప్రస్తుతానికి యువతలో చాలామంది స్మోకింగ్ కానీ ఆల్కహాల్ బారిన చాలా ఎక్కువగా పడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే, వాటి వల్ల బీపీ పెరగడం, కిడ్నీ సమస్యలు గట్టా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నది. అంతేకాకుండా బీపీ అనేది ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. సో బీపీ అనేది వచ్చిన వాళ్ళలో అది కంట్రోల్లో ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు ఇంటి దగ్గర కానీ హాస్పిటల్లో కానీ వీలైనంత వరకు బీపీ టార్గెట్స్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సాధారణంగా 130/80 కన్నా తక్కువ ఉండాలి. అంతేకాకుండా ఎక్సర్సైజ్. సో ప్రస్తుతం పెరుగుతున్న మార్పుల వల్ల చాలామంది ఒబెసిటీకి చాలా బరువు పెరగడం ఇలాంటి వాటికి ఇబ్బందులు బాగా పెరుగుతూ వస్తుంది. సో బరువు అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో బిఎంఐ అనేది 18.5 to 24.9 ఇలాంటివి ఈ రేంజ్లో ఉంచేలాగా చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ స్ట్రెస్. సో పెరుగుతున్న అకాడమిక్ వల్ల కానీ, నాన్ అకాడమిక్ కానీ, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కానీ స్ట్రెస్ అనేది చాలామంది యూత్లో కానీ, వయసు పెరుగుతున్న వాళ్ళలో కానీ స్ట్రెస్ ఎక్కువగా ఉంది. సో స్ట్రెస్ కూడా లేకుండా స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి, వీలైనంత వరకు తగ్గించాలి. దానికి కావాల్సితే యోగా చేయాలి, డైలీ ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్లీప్. ఇప్పుడు పెరుగుతున్న పరిస్థితులకి ఏంటంటే, పిల్లలు రాత్రి 1 గంట 2 వరకు 1 గంట 2 వరకు జనరల్గా ఫోన్ చూసుకుంటూ, రాత్రిపూట ఎవరితో ఫోన్ మాట్లాడుకుంటూ టెక్స్ట్ చేయడం వల్ల ఏంటంటే సరైన మోతాదులో నిద్ర అనేది ఉండటం లేదు. దానివల్ల ఏమవుతుంది, రాత్రి లేట్గా పడుకొని ఉదయం స్కూల్కి కానీ కాలేజ్ కానీ వెంటగా లేచి, లేదా వర్క్ కానీ, సో తక్కువ మోతాదులో నిద్ర ఉండడం వల్ల స్ట్రెస్ పెరిగి బీపీ పెరిగి దానివల్ల కిడ్నీ మీద ప్రభావితం ఉంది. అందుకే ఇంచుమించు 7 నుంచి 8 గంటల నిద్ర అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. తర్వాత వాటర్, హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే, దాహం వేసినప్పుడు నీరు తాగితే సరిపోతుంది అని. అలా కాకుండా ప్రతిరోజు ఏది కాదన్నా 2 లీటర్ల నీరు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే, సరైన మోతాదులో మీ హెల్త్ ఒకటి మెయింటైన్ అవుతుంది, స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వవు, దానివల్ల కిడ్నీ సమస్యలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నది. ఇదైతే జీవనశైలిలో మనకి కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకునే కొన్ని టిప్స్. అంతేకాకుండా ఒక్కసారి కిడ్నీ వ్యాధిని బారిన పడిన వాళ్ళు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అవి తీసుకోకపోతే ఏమవుతుందంటే, కిడ్నీ సమస్య అనేది ఇంకా వేగంగా పెరుగుతూ వస్తుంది. దానివల్ల కిడ్నీ అనేది స్టేజెస్ లాగా 1, 2, 3, 4, 5 అని చివరికి డయాలసిస్ స్టేజ్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం కానీ వచ్చే అవకాశాలు ఉంటుంది. కిడ్నీ వ్యాధులు వచ్చిన వారు మందులు వాడుతూ డాక్టర్లు చెప్పిన జీవనశైలిని పాటిస్తే ఆరోగ్యం చక్కగా ఉన్నట్లే లెక్క. అంతేకాదు, ప్రతిరోజు వ్యాయామాన్ని క్రమపద్ధతిలో చేయాలట. కనీసం 40 నిమిషాల పాటు నడవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. అలాగే సరైన నిద్ర ఎంతో మేలు చేస్తుందంటున్నారు. ఆహారాన్ని మితంగా భుజించాలి. అంతేకాదు, సమతుల ఆహారాన్ని కూడా తీసుకోవాలి. కిడ్నీ జబ్బులు వచ్చిన వారు ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి, ఏ ఆహారం
కిడ్నీ జబ్బులు వచ్చిన వారికి మేలు చేస్తుంది అన్న అంశంపై ప్రముఖ వైద్యుల సలహాలు సూచనలను ఇప్పుడు చూద్దాం. ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా చూసేది కిడ్నీ స్టోన్స్ చూస్తాం, అంటే కిడ్నీలో రాళ్ళు అనమాట. అవి ఎందుకు వస్తాయి అని అంటే మెయిన్గా వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, అలాగే ఆక్సలేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల, అంటే చాక్లెట్స్, బయట ఫుడ్, అలాగే నాన్ వెజ్ ఎక్కువ సార్లు తినడం, టీ కాఫీ అలాంటివి ఎక్కువ, రోజుకి ఒకసారి 2 సార్లు కంటే ఎక్కువ సార్లు టీ కాఫీ తాగడం వల్ల వస్తాయన్నమాట. సో ఇవి మనం రాకుండా ప్రివెంట్ చేసుకోవాలంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. రోజుకి మినిమం 3 లీటర్స్ నుంచి 5 లీటర్స్ వరకు వాటర్ అనేవి తీసుకోవాలి. అలాగే నాన్ వెజ్ కూడా వారానికి ఒకసారి వరకే పరిమితం చేసుకోవాలి. బయట ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ అలాంటివి తక్కువ చేసుకోవాలి. అలాగే టీ కాఫీ కూడా కొంతమంది రోజుకి ఎక్కువ సార్లు తాగేస్తూ ఉంటారు, సో అవి కూడా తగ్గించుకొని తీసుకోవాలి. ఇంకా అలాగే ఫర్దర్గా ఏంటంటే కొన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్, అలాగే గ్లోమెర్లో నెఫ్రైటిస్ అనేవి ఇవి ఉంటాయి. అవేంటి అంటే వాటి వల్ల మన యూరిన్లో ప్రోటీన్స్ అనేవి పోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటప్పుడు జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి అని అపోహ ఉంటుంది చాలామందిలో. యూరిన్లో ప్రోటీన్ పోతుంది కాబట్టి ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలేమో అనుకుంటాము. కాకపోతే ఇదేంటంటే మన కిడ్నీ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది అనమాట. సో ప్రోటీన్ని అవి డైజెస్ట్ చేసుకోలేవు కాబట్టి మనం తక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. నార్మల్గా 0.8 నుంచి 1 గ్రామ్ వరకు ప్రోటీన్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఇంకా ఫర్దర్గా వెళ్తే ఏకేఐ అంటాం, అంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీ. దీంట్లో ఏంటంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు, కొన్ని రీజన్స్ వల్ల అవ్వచ్చు, కిడ్నీ ఫంక్షనింగ్ అనేది టెంపరీగా తగ్గుతుంది అనమాట. సో అలాంటప్పుడు మనము వచ్చే ల్యాబ్ వాల్యూస్ బట్టి, అంటే ఒకవేళ పొటాషియం కనుక ఎక్కువ ఉంటే పొటాషియం తగ్గించుకోవడం, అలాగా దానికి తగ్గట్టుగా మనము డైట్ అనేది మాడిఫై చేసుకోవాలి. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా CKD కండిషన్ అనేది చూస్తున్నాం, అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనమాట. ఇదేంటంటే మన కిడ్నీ ఫంక్షనింగ్ అనేది క్రమంగా తగ్గిపోతున్నప్పుడు కిడ్నీస్ పూర్తిగా ఒక స్టేజ్లో పూర్తిగా పనిచేయడం మానేస్తాయి. సో ఇలాంటి టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని అంటే, జనరల్గా మనం కిడ్నీ ప్రాబ్లం అనగానే వాటర్ ఎక్కువ తీసుకోవాలంటే కిడ్నీస్ మళ్ళీ బాగా అయిపోతాయి అనుకుంటాం. కానీ ఈ స్టేజ్లో ఏంటి అని అంటే కిడ్నీస్ సరిగ్గా వర్క్ చేయవు, సరిగ్గా ఫిల్టర్ చేయవు, కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల వాటి మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. సో వాటర్ అనేది మనము పేషెంట్ కండిషన్ బట్టి, అంటే ఒకవేళ కాలు పొంగులు ఉండడం, సరిగ్గా వాటర్ యూరిన్ సరిగ్గా రాకపోవడం ఇలాంటివి ఉన్నప్పుడు 1 లీటర్ నుంచి లోపలే తీసుకోవాలి, 1 లీటర్ లోపలే వాటర్ తీసుకోవాలి. అయితే ఇంకా కూరగాయల్లోకి వచ్చేసరికి ఎక్కువ పొటాషియం ఉన్నవి తీసుకోకూడదు, అంటే ఎక్కువ దుంప జాతి వీటిలో పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. సో మన ఫుడ్లో దుంప జాతికి సంబంధించిన తగ్గించుకోవాలి. అలాగే వెజిటేబుల్స్ అయితే మిగతావన్నీ తీసుకోవచ్చు, పర్వాలేదు. రైస్, ఒకవేళ డయాబెటిక్ పేషెంట్ అయితే రైస్ క్వాంటిటీ తగ్గించుకొని మిగతా రైస్, పప్పుల్లో అన్నీ తీసుకోవచ్చు, పర్వాలేదు. అలాగే నాన్ వెజ్కి వచ్చేసరికి అది కూడా కిడ్నీస్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది కాబట్టి వారానికి ఒకసారి అలాగా లీన్ మీట్ కానీ, లేదంటే ఫిష్, చెరువు చేపలు కానీ అలాంటివి తీసుకోవచ్చు. అలాగే సాల్ట్ అనేది చాలా వరకు తగ్గించుకోవాలి. లైక్ ఎక్కువ సాల్ట్ ఉన్న ఆహారాలు అంటే పచ్చళ్ళు, అప్పడాలు, బయట ఫుడ్ ఏవైనా సరే అలాంటివన్నీ పూర్తిగా మానేయాలి. ఇంట్లో చేసుకున్నప్పుడు కూడా సాల్ట్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. అలాగే ఆకుకూరలకు వచ్చేసరికి పొటాషియం ఎక్కువ ఉన్నవి తీసుకోకూడదు. తోటకూర, పాలకూర ఇవన్నిటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో తక్కువ పొటాషియం ఉన్న ఆహారాలు ఏవి అంటే మెంతి కూర, పుదీనా, ఇవి రెగ్యులర్గా అప్పుడప్పుడు తీసుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్కి వచ్చేసరికి జామకాయ, యాపిల్, పపాయ, బప్పనకాయ, ఈ 3 రకాల్లో పొటాషియం తక్కువ ఉంటుంది కాబట్టి ఇవి ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు, పర్వాలేదు. అలాగే బయట ఫుడ్స్, కూల్ డ్రింక్స్ కానీ, లేదంటే చాక్లెట్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ వీటన్నిటిలో సాల్ట్ కంటెంట్, పొటాషియం అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి తగ్గించుకోవాలి. ఇక కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న వారు సక్రమంగా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడతారు. అయితే ఆ మందుల వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయట. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు సూచనలను ఇప్పుడు చూద్దాం. ఈ 1 to 3 స్టేజ్లో ఉన్న వాళ్ళు కేవలం మెడిసిన్స్ ద్వారా వాళ్ళు కంటిన్యూస్గా రెగ్యులేట్ అవుతారండి. బయట మెడిసిన్స్ తీసుకోవడం, ఒకవేళ కిడ్నీ మందులు సంబంధించి చాలామందికి అపోహ ఉంది, ఈ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల మాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అన్నెసరిగా మేము ఈ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ మా కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయి అన్నది కేవలం అపోహ మాత్రమే అండి. అయితే సైడ్ ఎఫెక్ట్స్ ప్రతి
మందుకు ఉంటుందండి. మందుకు సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు అంటూ లేదు. లైట్ వామిటింగ్, నాజియా ఇటువంటివి ప్రతి ట్యాబ్లెట్లోనే ఉంటాయండి. వితౌట్ కాంప్లికేషన్స్, వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏ మెడిసిన్ అన్నది ఉండదు. బట్ చాలా చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, దానివల్ల మనకి అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం ఖచ్చితంగా కిడ్నీకి సంబంధించిన మందులు ఏది రాసినా కూడాను డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మేరకు నెఫ్రాలజిస్ట్ కానీ యూరాలజిస్ట్ కానీ ఇనీషియల్ స్టేజ్లోనే మీరు తీసుకున్నట్లే ఖచ్చితంగా వ్యాధి అన్నది మనం పూర్తిగా మందుల ద్వారా తొలగించవచ్చు. ఒకవేళ మనం ఆ స్టేజ్ దాటినట్టయితే ఫర్దర్గా డయాలసిస్లోకి వెళ్ళడం జరుగుతుంది. పేషెంట్ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ అవుతుందండి అప్పుడు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా బర్డన్ అవుతుంది డయాలసిస్ అన్నది. ఇది కాకుండా ఇంకా ఫర్దర్గా మన విషయానికి వచ్చేసరికి స్టోన్స్, ముఖ్యంగా మనకి ఎక్కువ శ్రీకాకుళం ఉద్దానం ఏరియాలో కూడాను స్టోన్స్ వల్ల కూడాను మనకి రెండు పక్కల స్టోన్స్, పెద్ద పెద్ద రాళ్ళు ఏర్పడినంత వరకు పేషెంట్స్ వాళ్ళకి తెలియట్లేదు. సాధారణంగా పక్కటెముకల్లో వచ్చే నొప్పిని వాళ్ళు నార్మల్ నడుము నొప్పి అనుకొని చాలా మటుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇనీషియల్గా అల్ట్రాసౌండ్ చేసినట్టయితే మనం 80% వరకు స్టోన్స్ కేవలం మందుల ద్వారా నయం చేయగలమండి. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని కానీ వేరే వేరే మెడిసిన్స్ ఉంటాయండి, అటువంటి పసర మందు ఇవి అంటూ ఉంటారు. అటువంటివి ఏవి నమ్మద్దు. ఇనీషియల్ స్టేజ్లో మీరు అల్ట్రాసౌండ్ చేసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు 80% స్టోన్స్ మేము కంప్లీట్గా మెడికల్ ద్వారా క్లియర్ చేస్తాం. చూశారు కదా, ఆరోగ్యం కార్యక్రమంలో ఈరోజు కిడ్నీ ప్రాబ్లమ్స్ పై సమగ్ర అవగాహన కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.